దోమలకి ఏం పని లేదు గలా మనుషుల యొక్క రక్తాన్ని స్టాలాగా పెట్టి పీల్చేస్తున్నాయి కదా. మనమైతే కాకినాడకి వెళ్ళవలసిన బస్సు ఇదేని ఏపీ సూపర్ లగ్జరీ బస్సు ఇది. ఎలా ఉంటుంది బస్ బిఫోర్ చూసారా? జూమ్ చేస్తాను చూడండి. అయితే ఇప్పుడు శ్రీకాకుళం వచ్చింది. శ్రీకాకుళం బస్ స్టాండ్ మీకు చూపిస్తాను చూడండి. చూసారా? అంటే మన సీట్ మనకే ఉంది. ప్రెజెంట్ బస్సు వచ్చి వైజాగ్ బస్ స్టాండ్ కి వచ్చింది. టైం వచ్చి 1:15 అవుతుంది నైట్ అయితే. హాయ్ అండి అందరికి. ఈ రోజు మనం అయితే టెక్కల్ నుండి కాకినాడకి బస్ ప్రయాణం చేయబోతున్నాము. మన బస్సు వచ్చి 8:40కి 7 గంటలకు బస్సును అది మనం మిస్ అయ్యాము కనుక మనము మరో గంట సేపు ఇక్కడ వెయిట్ చేయాలి. బస్ స్టాండ్ లో చాలా మంది పీపుల్ ఉన్నారు కానీ వాళ్ళు వారి గమ్యస్థానం కోసము వెళ్ళడానికి ఎదురు చూస్తున్నారు. బస్ స్టాండ్ లో మనుషులు తక్కువగా ఉన్నారు కానీ దోమలు మాత్రము ఫుల్ గా ఉన్నాయి. దోమలకి ఏం పని లేదు గలా మనుషుల యొక్క రక్తాన్ని స్టాలాగా పెట్టి పీల్చేస్తున్నాయి కదా. నాకైతే చిరాకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉండాలంటే దోమలతో యుద్ధం చెయ్యాలి మనమైతే. ఇప్పుడు అప్పటికి మా అమ్మ చెప్పింది కానీ మనం వింటామా? పోయాము. ఇప్పుడు మాత్రము దోమలతో బ్యాటింగ్ చెయ్యాలి మనం ఇప్పుడైతే. ఇది మా టెక్కల బస్ స్టాండ్ యొక్క లోపల ఆవరణము. చూసారా చైర్స్ తో ఏ విధంగా ఉందో బస్ స్టాండ్ లోపల. పూర్వ జన్మలో దోమల పైన మనము దండయాత్ర చేసామేమో, ఇప్పుడు అవి మన పైన దండయాత్ర చేస్తున్నాయి. ఏమి చేయలేము ఇప్పుడు. నాకైతే ఫుల్ చిరాగ్గా ఉంది. ఎందుకంటే దోమలు కలిస్తే చాలా కోపం వస్తుంది నాకైతే. బస్ స్టాండ్ లో చదువుకునే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఖచ్చితంగా నేమ్ బోర్డు చూసి ఆ బస్సు ఎక్కి వెళ్ళిపోతారు. మరియు చదువులేని వాళ్ళు అయితే సమాచార కేంద్రం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అడిగి ఏ బస్సు ఏ టైంకి ఉంది అని తెలుసుకొని వెళ్ళిపోతారు కదా. అందులో మీరు ఏ టైపో కామెంట్ చేయండి. నేనైతే మొదటి టైపు, ఎందుకంటే మనం చదువుకున్నాం కాబట్టి పర్వాలేదు. మనమైతే కాకినాడకి వెళ్ళవలసిన బస్సు ఇదేని ఏపీ సూపర్ లగ్జరీ బస్సు ఇది. ఎలా ఉంటుందో లోపల చూడాలి మరి అయితే మనము ఇప్పుడు. నేనైతే మీకు దీని యొక్క కాస్ట్ ఎంతనేసి లోపల టికెట్ తీసుకున్న తర్వాత చూపిస్తాను. ఎందుకంటే మనకు కూడా తెలియదు ఎంత కాస్ట్ పడుతుందో అనేసి. టెక్కలి బస్ స్టాండ్ నుండి మనము కాకినాడకి వెళ్ళడానికి ఓన్లీ సూపర్ లగ్జరీ బస్సులే కాదు, అల్ట్రా డీలక్స్ బస్సులు కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మీకు తెలుసా ఎవరికైనా? మనమైతే ఇప్పుడు బస్సు లోపలికి వెళ్తున్నాం. ఎంట్రన్స్ డ్రైవర్ సీట్ ఉంది. చూసారు ఏ విధంగా ఉంది డ్రైవర్ సీటు. డ్రైవర్ సీట్ పక్కన ఒక బెడ్ కూడా ఉంది. ఎందుకంటే లాంగ్ జర్నీ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక డ్రైవర్ పడుకుంటారు, మన డ్రైవర్ డ్రైవ్ చేస్తారు కదా. అందుకోసమేమో ఈ బెడ్ పెట్టారు అనుకుంటున్నాను నేనైతే. బస్సు లోపల అయితే ఈ విధంగా ఉంది. చూసారా సీట్స్ ఏ విధంగా ఉన్నాయో? మొత్తం చైర్ కార్ సీట్స్ ఏని. బస్సు లోపల అయితే టీవీ కూడా ఉంది, చాకెట్స్ కూడా ఉన్నాయి. మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉపయోగపడతాయేమో చాకెట్స్. మనమైతే మొబైల్ కి ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని వచ్చాం ఇంటికాడ నుండి కనుక మనకి అవసరం లేదు. మీ అందరికీ నేను ఒక విషయం చెబుతాను. ఏమిటంటే అది మీరు బయట ప్రదేశంలో ఎప్పుడూ కూడా మొబైల్స్ కి ఛార్జింగ్ పెట్టుకోకండి. ఎందుకంటే బయట సైబర్ నేరగాళ్ళు మన మొబైల్స్ కి కొన్ని వైరస్లను ఎక్కిస్తారు ఇక్కడ నుండి. దానివల్ల మన మొబైల్ అనేది వాళ్ళ చేతిలోనికి వెళ్ళిపోతుంది. కనుక మీరు ఎప్పుడు కూడా మొబైల్స్ ని ఇంటికాడే ఛార్జింగ్ పెట్టుకోండి, బయట పెట్టకండి. గాయస్ మనము ఇప్పుడు టెక్కల్ నుండి కాకినాడకి జర్నీ చేయబోతున్నాం కదా. బస్సులో చెప్పాను కదా మీకు. ఇప్పుడు టికెట్ వచ్చేయమంటే 580 రూపాయలు అయింది టికెట్. ఇప్పుడు మనము కాకినాడకి వెళ్ళడానికి ఉదయం 6 అవుతుందేమో. మీకు శ్రీకాకుళం వైజాగ్ ఏ టైంకి వెళ్తుందో మీకు చూపిస్తాను చూడండి మీరు. టెక్కలు కూడా మీకు చూపిస్తాను అవుట్ కట్స్ ఏ విధంగా ఉన్నాయో ఏంటనేసి. నైట్ టైము టెక్కల యొక్క వ్యూ చూడండి మీరు ఏ విధంగా ఉందో. చూసారా మా టెక్కల పోలీస్ స్టేషన్ ఏ విధంగా ఉందో? చూసారా కొత్త కట్టారు ఈ పోలీస్ స్టేషన్ అయితే కొన్ని సంవత్సరాల కిందట. బస్సులో మాత్రము ఎవరు లేరు, తక్కువ మంది పాసెంజర్స్ ఉన్నారు. శ్రీకాకుళం ఎక్కుతారట వాళ్ళందరూ. చూడండి మీకు చూపిస్తాను సీట్స్ ఏ విధంగా ఖాళీగా ఉన్నాయో. బస్సులో అయితే సీట్స్ మొత్తం ఖాళీగా ఉన్నాయి, కొంతమంది మాత్రమే ఎక్కారు. చూసారా సీట్స్ మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఒక 5 మెంబర్స్ టు 6 మెంబర్స్ ఎక్కారు పాసెంజర్స్ అంతేనే. మిగతా వాళ్ళందరూ శ్రీకాకుళంలో ఎక్కుతారట. శ్రీకాకుళం వస్తాడికి మినిమం ఇప్పుడు 9:30 అలాగ అవుతుంది. ఇదంతా టెక్కల్ అవుట్స్కట్స్. టెక్కలి బస్ డిపో ఇది. చూసారా నైట్ టైం ఏ విధంగా ఉందో వ్యూ. టెక్కలి బస్ డిపో చూసారా? జూమ్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనకి ఒక పెద్ద టాస్క్ ఉంది. ఏంటంటే మనము బస్సు రిజర్వేషన్ చేయలేదు, మనకి సీట్ ఎక్కడ కేటాయించలేదు. ఎందుకంటే శ్రీకాకుళంలో జనాలు ఎక్కుతారు కదా, అప్పుడు మనకి కొంచెం ఇబ్బంది పడుతుంది అనుకుంటున్నాను నేనైతే. చూడాలి మరి ఏ విధంగా ఉంటుందో. వెనక సైడ్ కూర్చోవాలంటే మనకి అవ్వదు కదా, నైట్ అంతా జర్నీ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. ప్రెజెంట్ బస్సు అయితే కోటబొమ్మల్లో ఉంది. చూసారా కోటబొమ్మలు ఏ విధంగా ఉందో నైట్ టైము వ్యూ. బస్సు అయితే ఇప్పుడు శ్రీకాకుళం వచ్చింది. శ్రీకాకుళం బస్ స్టాండ్ మీకు చూపిస్తాను చూడండి. చూసారా నైట్ పూట ఏ విధంగా ఉందో శ్రీకాకుళం బస్ స్టాండ్. ఇదంతా శ్రీకాకుళం బస్ స్టాండ్ అండి గాయస్. చూడండి మీరు.
టైం అయితే ప్రెజెంట్ 9:30 అవుతుంది కనుక మొత్తం బస్సులన్నీ డిపోలోనికి వచ్చాయి. చూసారు ఏ విధంగా ఉందో మొత్తం బస్సులో లైన్ గా పెట్టారు కదా. గాయస్ మనము శ్రీకాకుళం బస్ స్టాండ్ లో బస్సు ఆగింది మనది. ఎందుకంటే లగేజ్ లోడ్ చేస్తుంది. అక్కడ నుండి అమలాపురం బోర్డు ఉంటది ఇటువైపు. బస్సుని ఇప్పుడు పార్కింగ్ ప్లేస్ లో పెడతారు. ఎందుకంటే జనాలు అందరూ ఉన్నారు కదా, ఎక్కడానికి రెడీగా ఉన్నారు కనుక వాళ్ళు ఎక్కడానికి అనుకూలంగా పార్కింగ్ ప్లేస్ లో పెడతారు. పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఏ విధంగా ఉందో బస్సు లోపల. మీరు ఒకసారి నా బ్యాక్ సైడ్ చూడండి ఏ విధంగా ఉందో బస్ స్టాండ్. బస్ స్టాండ్ లో మార్నింగ్ అయితే జనాలతో ఫుల్ రష్ గా ఉంటుంది. ఈవినింగ్ కాబట్టి ఎక్కడ ఎవరు లేరు. నైట్ టైం అయితే అసలు ఉండరు. చూసారు ఏ విధంగా ఉందో బస్ స్టాండ్ మొత్తము. బస్సు అయితే ఇప్పుడే శ్రీకాకుళం నుండి వైజాగ్ కి బయలుదేరింది. చూసారా బస్సు లోపల జనాలు ఏ విధంగా ఉన్నారో, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు కదా. మనకైతే ఏమీ ప్రాబ్లం రాలేదు. ఎందుకంటే మన సీట్ మనకే ఉంది. ప్రెజెంట్ బస్సు వచ్చి వైజాగ్ బస్ స్టాండ్ కి వచ్చింది. టైం వచ్చి 1:15 అవుతుంది నైట్ అయితే. మన బ్యాక్ సైడ్ ఉన్న వ్యక్తి అడుగుతున్నాడు ఎందుకు వీడియో తీస్తున్నావు అనేసి. నేనే చెప్పాను యూట్యూబ్ లో పెడతాననేసి అతనికి. అతను అంటున్నాడు నా వీడియో కూడా వస్తుందా అన్నాడు. వస్తుంది అని చెప్పాను నేనైతే. చూడండి వైజాగ్ బస్ స్టాండ్ లో ఏ విధంగా ఉన్నారో నైట్ పూట జనాలు. చూసారా? మీలో ఎంతమందికి నైట్ బస్ జర్నీ చేయడం ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే పులుసు కారిపోయింది బస్ జర్నీ చేయడం వలన. నేనైతే వైజాగ్ రూమ్ లో ఉండేటప్పుడు ఇంటికి వెళ్ళాలనుకుంటే నైట్ పూట చేసేవాడిని జర్నీ. ఎందుకంటే మనకి డే టైమ్ కలిసి వస్తుంది కదా అనేసి. నేనైతే ఒక్కసారి వైజాగ్ లో ఇంటర్ చదివేటప్పుడు ఇంటికాడ నుండి వైజాగ్ వెళ్ళేటప్పుడు ఒకసారి నేను బస్ స్టాండ్ లో 2 days స్టే చేశాను తెలుసా. ఎందుకంటే నాకు వైజాగ్ లో చదవడం ఇష్టం లేక అలా చేశాను స్టే నేను. నాకైతే టీ తాగిన వెంటనే నిద్ర వస్తుంది కనుక నేనైతే ఒక టీ తీసుకున్నా. టీ యొక్క కాస్ట్ వచ్చి 10 రూపీస్ అయింది. సూపర్ గా ఉంది టీ అయితే. మీలో ఎంతమందికి నైట్ టైము టీ తాగితే నిద్ర వస్తుందో కామెంట్ చేయండి. నాకైతే పక్కాగా వస్తుంది. అందుకోసం నేను ఒక టీ తీసుకుని తాగుతున్నా ఇప్పుడు. మీరైతే అనుకోవచ్చు డిఫరెంట్ గా థింక్ చేస్తున్నావనేసి, కానీ అది నిజమబ్బా. నాకైతే టీ చాలా ఇష్టం అండి నైట్ పూట తాగడం అంటే. వైజాగ్ నుండి బస్సు బయలుదేరడానికి రెడీగా ఉంది కాకినాడకి. కాకినాడ వెళ్తాడికి మినిమం 6 అవుతుంది అనుకుంటున్నా నేనైతే. నైట్ పూట వైజాగ్ యొక్క అందాలు చూడండి ఏ విధంగా ఉన్నాయో. మొత్తం షాపులన్నీ మూసేశారు కదా. బస్సు చూసారు ఏ విధంగా మూవ్ అవుతుందో పైకి కిందకి. కొంచెం కాస్ట్ ఎక్కువైనా మంచి బస్సులో మీరు ప్రిఫర్ చేయండి. ఎందుకంటే నేను ఎక్కిన బస్సు మంచి బస్సే గానీ అనుకూలంగా లేదు పడుకోవడానికి. సూపర్ లగ్జరీ బస్సే ఈ విధంగా ఉంటే ఆల్ట్రా డెలక్స్ బస్సు ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీరే థింక్ చేయండి. నైట్ పూట వైజాగ్ సిటీ చూడాలంటే మీరు ఖచ్చితంగా ఒక బైక్ తీసుకొని వైజాగ్ మొత్తం ఒక రౌండ్ అయ్యండి. మీకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు. చూడండి బస్సు లోపల లైట్లు మొత్తము ఆపేశారు. చూసారా బస్సులో ఏ విధంగా ఉందో. చిమ్మ చిక్కటిగా ఉంది కదా. చాలా మంది హ్యాపీగా పడుకున్నారు నేను తప్ప. ఎందుకంటే నాకు నిద్ర రావడం లేదు. ఏదైనా కంపెనీలో నైట్ షిఫ్ట్ జాబ్ చేసే వాళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళకి నైట్ పూట ఖచ్చితంగా మెలుకునే ఉండాలి కదా. బస్సు అయితే ఇప్పుడు కాకినాడకి రీచ్ అయిపోయింది. అందరూ దిగిపోతున్నారు చూసారా. నేను కూడా దిగిపోతున్నాను. నాకైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే బస్సు నుండి దిగిపోతున్నాం కనుక. ఎర్లీ మార్నింగ్ కాకినాడ బస్ స్టాండ్ చూసారు ఏ విధంగా ఉందో జనాలతో. జనాలు కూడా మార్నింగ్ కూడా ఉన్నారు. కాకినాడ బస్ స్టాండ్ లో బస్సులన్నీ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాయేమో. చూసారు ఏ విధంగా ఉన్నాయి బస్సులన్నీ. మనమైతే ఇప్పుడు కాకినాడ బస్ స్టాండ్ లో ఫ్రెష్ అప్ అయిపోతాము. అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ కి వెళ్ళేసి అక్కడ చిన్న పని ఉంది చూసుకొని మనం అనుకున్న పనికి వెళ్దాము. అయితే ఇప్పుడు చూపిస్తాను నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేసి మీకు కూడా. చూసారా నా ఫేస్ ఏ విధంగా ఉందో. బస్ జర్నీ చేయడం వల్ల మరియు నిద్ర లేకపోవడం వల్ల ఫేస్ మొత్తము జిడ్డుగా ఉంది కదా. ఏం జరిగిందంటే మనం అక్కడ 8:30కి ఎక్కాం కదా బస్సు. ఇక్కడ దిగడానికి ఏమంటే ఎగ్జాక్ట్లీ 6 అయ్యింది. ఎందుకంటే కొంచెం రోడ్డు బాగోలేకపోవడం వల్ల ఫ్లడ్స్ వచ్చాయి కదా. దానివల్ల ఏమంటే రోడ్లు బాగోలేకపోవడం వల్ల కొత్త రూట్ నుండి వచ్చారు కనుక అతను రూట్ మర్చిపోయారు డ్రైవర్ గారు కనుక ఇప్పుడు కొంచెం లేట్ అయింది. లేకపోతే 4 o'clockకే దిగవలసింది మన మీద ఇప్పుడు. మీకు నా జర్నీ ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.